మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలను మేము కడెం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బాల్కా సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఈరోజు నిరసన తెలపడం జరిగింది. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇవాళ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొదటి సభ ఇంద్రవెల్ల సభ పెట్టి ఇవాళ ఆదివాసీ గిరిజనులు దళితులకు ఇవాళ అండగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలకు ప్రజాపాలన రూపంలో ఇవాళ అన్ని ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు కొన్ని కుక్కలు బాల్కా సుమన్ లాంటి కుక్కలు ఈరోజు మరుగుతున్న కేసీఆర్ పడేసే ఎంగిలి బొక్కల కోసం ఇవాళ బాల్కా సుమన్ ఇవాళ నువ్వు ఎంత మురిగినా మా రేవంత్ రెడ్డి గారి గాలికి ఉన్న వెంట్రుక కూడా వీకలేరు, గాలి గోటికి ఉన్న వెంట్రుక కూడా వీకలేరు. ఖబర్దార్ బాల్కా సుమన్, నీలాంటి కుక్కలు ఎన్ని మురిగినా రేవంత్ రెడ్డి జడిసేటోడు కాదు. అప్పుడు ఆ 10 ఏళ్లలో కూడా ఆయన కూడా ఏ పార్టీలు ఉన్నా కానీ ఆయన ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా జడవలేడు. ఇవాళ నువ్వు నీ యజమాని కేసీఆర్ మీ పడేసే ఎంగిలి బొక్కల కోసం మీరు మాట్లాడచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతున్న దాన్ని ఓర్వలేక ఇవాళ మీరు ఆ ఓటమిని తట్టుకోలేక ఆయనపై విమర్శలు చేయడం నిజంగా సిగ్గుచేటని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆ మాటల్ని వెనక్కి తీసుకోకపోతే నిన్ను బట్టలు ఇప్పి కొట్టే రోజులు నీకు దగ్గరలో అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు. జై కాంగ్రెస్.